అది కడుపు కాదు, కడప. ఇది 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 హాయ్ అండి, వెల్కమ్ టు కావ్య ద బ్లాగ్స్ 4. సో ఈరోజు అయితే మేము పిల్లల్ని తీసుకొని నగరవనానికి అయితే వెళ్తున్నామండి. సో ఇది మనం నగరవనానికి వెళ్ళే రూటు. సో కడప రిమ్స్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్నే వెళ్తే మనకు రిమ్స్కు ముందర వచ్చేసి మనకు శిల్పారామం వస్తుంది. సో రిమ్స్ దాటిన తర్వాత అయితే మనకు నగరవనం అయితే వస్తుంది. ఏదైతే మనకు స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళైతే ఏర్పాటు చేశారు. అలా మేము వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో రోడ్డు కూడా ఇరువైపులా చెట్లు అందుకుంది. నిజంగానే అశోక్ నాటించిన చెట్లు అన్నట్టు ఇరువైపులా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అండ్ బాగా గ్రీనరీగా ఉండేసరికి మేము అలా బండ వెళ్తూ వీడియో చేస్తున్నాము. మా ఆద్య అయితే కెమెరా పట్టుకొని తీస్తుంది, వీడియో అయితే తన ఫ్రంట్ మీద పెట్టుకొని. ముందరైతే మా ఫ్రెండ్ అయితే తను వాళ్ళ బైక్లో వాళ్ళ పిల్లలందరికీ వెళ్తున్నారు. సో ఇది మనకు శిల్పారామం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేది అంటే రైట్ సైడ్ వచ్చేసి మనకు రిమ్స్ తెలుసు కదా, రిమ్స్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, ఇది రిమ్స్ హాస్పిటల్. సో ఈ రిమ్స్ హాస్పిటల్ తర్వాత మనకు శిల్పారామం కానీ అట్లే నగరవనం కానీ వస్తుంది. తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఆంధ్ర స్పైస్ అయితే వస్తుందండి. సో శిల్పారామం ఫస్ట్ వచ్చింది, అది మేము వీడియో అయితే తెలియదు, స్ట్రైట్గా వెళ్తున్నాము. అలా చాలా బాగుంది. అంటే మనకు ఈ నగరవనం ఏదైతే ఉందో సో అది దాటిపోతే కొంచెం దూరం పాలకొండలు కూడా ఇప్పుడైతే వాటర్ లేదు కాబట్టి మేము వెళ్ళలేదండి. అండ్ చిన్నపిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి సో చాలా బాగా అనిపించింది. అంత గ్రీనరీగా కానీ చాలా అద్భుతంగా ఆడుకోవడానికి. అంటే ఒక రోజు పిల్లలని తీసుకుని వెళ్ళి ఒక వెకేషన్కి అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఒక చోట ఆడిచ్చేసి మనం ఏదైనా లంచ్ తీసుకుని వెళ్ళి తిని తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకొక చోటుకి వెళ్ళడానికి అయితే మనకు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అయితే. సో అలా మేము నగరవనానికి అయితే వచ్చేసామండి. మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, పార్కింగ్ చేసుకోవడానికి షెడ్ అందుకు ఎండకు అందుకు బైక్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. సో ఇది మనకు నగరవనంకు అయితే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే పిల్లలకు ఏమేమన్నా అంటే తీసుకొచ్చుకోవచ్చు, వాళ్ళకు డబ్బులు ఎంత అవుతుంది అనేది కూడా. అట్లే కొన్ని ప్లాస్టిక్ అందుకు బయట పడేయకూడదు, చెట్లు నించకూడదు అనేటి కూడా మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. సో పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అలా టికెట్లు అయితే తీసేసుకున్నాము. సో చాలా తక్కువ అమౌంట్ అండి, చాలా బాగుంది. సో రాగానే మనకి ఇక్కడ వెల్కమ్ బోర్డు ఉంటుంది. అట్లా రైట్ సైడ్ అయితే ఐ లవ్ కడప ఫారెస్ట్ అనేది బోర్డింగ్ అయితే ఉంటుంది. సో ఇది మార్నింగ్ పూట కాబట్టి మనకేం లైట్స్ అందుకేం లేవుంది, బట్ చాలా బాగా అనిపించింది అనమాట. సో చాలా తక్కువ అమౌంట్ టికెట్కి మనము ఎంజాయ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అయితే. సో 1 డే ట్రిప్ కోసం అయితే చాలా బాగా అనిపించింది. అలా పిల్లలందరినీ, సో వాళ్ళిద్దరూ మా ఫ్రెండ్ పిల్లలు అనమాట. సో సిద్ధు వాళ్ళు, సో అమ్మాయి వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా కలిసే ఉంటారు కాబట్టి బాగా మింగిల్ అయిపోయారు. సో అలా నలుగురి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారనమాట. చూడండి వాళ్ళు చెప్తారు, మేము పిల్లం పీసులం కాదు పిల్లోళ్ళం అని చెప్తున్నారు. సో ఇక్కడ నమస్కారం అయితే బోర్డింగ్ ఉంటుంది. పిల్లలు ఆ బొమ్మ కూడా నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అట్లా ఇందులో చేపలు ఉన్నాయని వెతుకుతారు, ఏమో చేప ఉంటే చేప పట్టుకొని తినేవాళ్ళ మాదిరి. అలా ఎంజాయ్ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయడానికి కోసం. సో అప్పుడప్పుడు పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా బాగుంటుందన్నమాట. యాక్చువల్గా అయితే కావ్య ఆద్యకు వాళ్ళ స్కూల్లో ఇక్కడికే నగరవనానికే టూర్ వేశారు. సో తను పోతా అంటే తను చిన్నపిల్ల ఇంకా వద్దు, కావ్య కూడా ఏడుస్తుందని నేను ఇద్దరిని కూడా తీసుకుని అలా మేము ఎట్లా 2 days 3 days హాలిడే వచ్చాయని వెళ్ళాము. సో ఇక్కడ మనకు పులి బొమ్మలు కానీ, అంటే ఫారెస్ట్ అంటే పులి బొమ్మలు కానీ నెమళ్ళు చాలా బాగున్నాయి. ఏంటంటే ఆర్టిఫిషియల్ అనిపించే విధంగా కాకుండా నిజంగా ఉన్నాయేమో అక్కడ అని భ్రమపడేలాగా అయితే ఉన్నాయన్నమాట. సో నాకు ఇక్కడ ఉన్న ఈ నెమలు అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను దూరం నుంచి ఇవన్నీ పెయింట్ అనుకున్నాను. సో పెయింట్ అయితే అంటే కొన్ని పెయింట్ ఉన్నాయి, అట్లే కొన్ని పెయింట్ కాకుండా సో రియలిస్టిక్గా అనిపించే విధంగా ఉన్నాయి. సో ఈ నెమలు అయితే అట్లే ఉందన్నమాట, మనకు గోడకు పెయింటింగ్ వేసినట్లు కాకుండా సో రియల్గా టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అట్లే ఆ పికాక్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్, అంటే చిన్నపిల్లలు అందుకు వెళ్తుంటారు కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ చదువుకోవడానికి అందుకు కూడా అలా. సో మొత్తం అంతా చెట్లు అయితే నాటేశారు. అండ్ ప్రతి చెట్టు కూడా అంటే సో ఈ చెట్టు ఏమిటి, తర్వాత దాని నేమ్ ఉంటుంది, శాస్త్రీయ పేరు ఏమిటి అనేది కూడా మనకు ఇచ్చారు. అట్లా ఇక్కడ చూసారు కదా, సో అడవులను కాపాడమండి ఇట్లాంటి అనమాట. మనకు కొన్ని బోర్డు కూడా పెట్టేసి వాటికి
అలా ఇక్కడ చూడండి సార్ కదా మనకు ఇవి వచ్చేసి దేవకాంచన వనం అనమాట. సో అంటే మేము తెలుగులో కాయనకాయలు అంటాం అనమాట లోకల్గా. సో అట్లా కానక్కాయలు దాన్ని దేవకాంచన వనం అని కూడా అంటారు. సో అట్లా ప్రతిదీ కూడా బోర్డు పెట్టేసి చాలా బాగా అనిపించింది అనమాట. అంటే కొన్ని ఎట్లా అంటే కొన్ని చెట్లు అంతరించిపోతూ ఉంటాయి అనమాట, అంటే కొట్టేయడం కానీ. సో అట్లా చెట్లు కానీ కొన్ని యూనిక్ ఏవైతే మనకు అంటే ఈ రాయలసీమలో ఉంటాయో సో అలాంటి జంతువులు కానీ ఫొటోస్ అయితే థీమ్ బాగుందండి. సో ఫ్యామిలీ పరంగా వచ్చి మనకు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ పరంగా వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సో కొంచెం ప్రశాంతంగా ఉండడానికి కూడా బాగుంటుంది. సో ఇట్లా పిల్లలు కూడా ఆడుకోవడానికి అయితే మంచిగా ఉన్నాయి. అట్లే జిమ్ ఏరియాకు ఏమేమి ఉంటాయో సో అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళైతే భయంకరంగా మధ్యాహ్నం 1 వరకు అయితే మాకు పలక్కోకుండానే ఆడుకున్నారు అక్కడెక్కడే తిరిగి. సో పిల్లలు బయటికి వెళ్తారని కానీ లోపలికి ఏదైనా జంతువులు వస్తాయనేది భయం కూడా లేదు. మనకు చుట్టూ కాంపౌండ్ లాగా అయితే ఇనప కంచె అయితే వేసేసారండి. సో పిల్లలకు ఎలాంటి హాని ఉండదు, కింద ఇసుక తోడడం కానీ. సో అదంతా బాగుంది. ఇంకొకటి మన ఇండియన్ థింగ్స్ అంటాం కదా, ఇదనమాట. సో ఇక్కడ ఏముందంటే ఇక్కడ పెద్దలకు కాదు అంటే అక్కడ పెద్దలు ఊగాల్సిన అవసరం లేదు, కానీ మనకు అక్కడ పెద్దలకు కాదు అంటానే మన ఇండియన్స్ అంటానే ఏంది పోయి అక్కడ ఉయ్యాలు ఊగుతానమాట ఒక ఆమె. సో వైఫ్ అండ్ హస్బెండ్ జంటగా అక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు. అది పిల్లల కోసం యాక్చువల్గా. సో పెద్దలు ఊగుతున్నారు. మాకు అనిపించింది అనమాట దిస్ ఈస్ ఇండియన్ థింగ్స్. మనం ఏదొద్దంటే అదే చేస్తాం. ఇక్కడ ఉమ్మి వేయరాదంటే మనం అక్కడే ఉమ్మి వేస్తాం అట్లా అనమాట. సో ఇప్పుడు ఇక్కడైతే పిల్ల జారేటప్పుడైతే అసలు భయపడింది. అలా ఈ నలగడ మా పిశాచాలన్నీ సో దాంట్లో సో ఇక్కడ ఆ అన్న అయితే అంటే సిద్ధు వాళ్ళ అన్న అయితే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఆ అన్న కూడా ఆర్మీనే పిల్లలకి నేర్పిస్తా ఉంటారు. సో ఇది ట్రైనింగ్ లో వాళ్ళకి ఎలా జరుగుతుంది పోయినప్పుడు నక్కి ఎలా నేర్పిస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడున్నా కూడా ఏం నేర్పిస్తారని అనిపించింది అప్పుడు నాకు. అదే మళ్ళీ వెనక్కి పోయి రావాలా చేయకూడదు. ఎప్పుడు నువ్వైతే ఈజీగా వచ్చేస్తావుదా కాదు బల్లి పైకి నెట్ పాకుతా వచ్చదా సైజు చిన్నది కదా. అలా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఈ ఆడుకున్నట్టు ఈ జిమ్ ఏరియాలో కూడా బాగా అనిపించింది వాళ్ళకు. సో ఇట్లాంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినప్పుడైతే చూస్తారు. సో ఇక్కడ అనిపించేసరికి మళ్ళీ చూసరికి తెగ ఆడుకుంటున్నారు. ఇది కడప మాడాలంటే ఇద్దరు ఆడుకుంటారు. ఎవరు నేను చిన్న బల్లి. ఇప్పుడు చెప్పు లైక్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు ఇది ఒకసారి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఏదో తేడాగా ఉందేంటి? దిగు. మా పొట్టి అయితే ఒక్క చోటు ఉండదన్నమాట. ఇక్కడికి తిరుగుతూనే ఉంది అని అయితే. సో ఏడుస్తాను దీంట్లోని అది ఆగటం లేదు. పాపం ఏంటంటే ఈ పిల్లకి ఏవి కొంచెం కాళ్ళ కిందకి అందడం లేదనమాట. సో ఆపుకోవడానికి లేదు తనకు. దేనికి కూడా ఏడుస్తుంది, లేకుంటే ఎక్కియండి అని ఆ పెద్ద పిల్లలతో పాటు ఆడాలని ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి పిల్లలు కానీ. అంటే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఉన్నాయి, పెద్దలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇలా ప్రాక్టీస్ అయితే చేస్తాను ఉయ్యాలో కూడా. చాలా బాగున్నాయి అన్నమాట పిల్లలకి ఆడుకోవడానికి. సో ఇలా మీరు చిన్నప్పుడు మనకి ఇలాంటి ఎలాగో మనకు చిన్నప్పుడు ఉయ్యాలు అయితే లేవు. సో మనం ఏ కొమ్మకో ఏ చెట్టుకో ఇలా ఉయ్యాలు అయితే తాడుతో కట్టేసుకొని ఊగింటారు. సో మీరు ఎంతమంది ఇలా ఉయ్యాలలో ఇంటి దగ్గర ఎంజాయ్ చేశారో పల్లెటూరులో ఒకసారి కామెంట్ చేయండి.
సో ఇప్పుడు మళ్ళీ జంటలు వచ్చిండ్రు, అంటే ఆ అన్న చెల్లెలను ఈ అక్క ఈ చెల్లెలను ఎక్కించుకుని ఉయ్యాలు ఒప్పుకుంటాను. సో అబ్బాయి ట్రై చేస్తుండే బాగా. సో ఈ పిల్లకు చేతగాలన్నమాట, ఎందుకంటే వాడు స్కేటింగ్ బాగా చేస్తాడు. అంటే స్కేటింగ్ చేసినప్పుడు ముందుకు వెళ్ళడం వచ్చు కాబట్టి సో ఉయ్యాలు కూడానికి ఈజీగా ఉంది. వీళ్ళకి చేతగాక మళ్ళీ వాళ్ళ మామ వచ్చినాడు, అంటే సిద్ధు వాళ్ళ నాన్న వచ్చి వీళ్ళని ఊపుతాడు. పాపం చాలా సపోర్ట్ చేసిండు ఆ అన్న అయితే. ఈ నలుగురిని బరాయించుకుంటా ఉన్నది, నేను మా ఫ్రెండ్ పోయి తిరుగుతూ ఉంటే. సో వాళ్ళు ఓపిక అయితే ఒప్పుకోవచ్చింది, నిజంగా ఆర్మీ వాళ్ళు ఎక్కడన్నా ఓపికగా అయితే ఉంటారని అనిపించింది. అలాగా వీళ్ళు ఊగుతున్నారు అనమాట. పాపం కావ్యకి ఎంత చేసినా చేతగాలే. సో ఇప్పుడు ఆద్య అంటుంది, అక్క నీకు చేత కాలేదు కదా, నువ్వు కూర్చొని నేను ఊపుతాను. ఆ కండల వెనక ఉయ్యాల ఊపుతుందంట. అలాగే ఈ పిల్ల కూడా అంటుంది. సో ఇది ఈ జారేబండ కూడా చాలా బాగుంది ఆడుకోవడానికి. అవి అయితే మనకు రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం డ్యామేజ్ ఉన్నాయి, అంటే పిల్లలు ఆడుకుంటే బాగుంటుంది. వీటి మీద పెద్దలు కూడా ఆడుకుంటారు, అందుకే కొంచెం డ్యామేజ్ అయితే అవి ఉన్నాయన్నమాట. కానీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది. సో కింద పడుకోకుండా మనకు అక్కడ ఇసుక కూడా ఏర్పాటు చేశారు. సో అది నాకు బాగా అనిపించింది, అంటే కింద పడినా కూడా పిల్లలకు దెబ్బ తగలుకోకుండా ఉంటుంది. అలా పిల్లలు అయితే పూర్తిగా ఎంజాయ్ చేయడానికి, అంటే పూర్తిగా ఒక డే అంతా ఎంజాయ్ చేయడానికి అయితే మనకు చాలా బాగుంది. సో చాలా ఉన్నాయన్నమాట ఇట్లా పిల్లలు అయితే ఆడుకోవడానికి. ఇది అయిపోతానే మళ్ళీ ఇంకొక చోటు కంటే ఒక్క చోట కూడా లేదు, అంటే స్థిరంగా ఒక 5 నిమిషాలు కూడా ఆడలేదు. అందుకే పిల్లలు అంటారా బాబు అనిపించింది. సో అట్లా ఆడుకొని పోయినారు. ఇంకా ఇప్పుడు అడ్వెంచర్ సీన్స్ అనమాట. అందరూ తాళ్ళు పట్టుకొని కదా ఈ వాళ్ళ నాన్నోళ్ళు జవాన్స్ ఏ విధంగా పైకి ఎక్కుతారో అట్లా ఇలా పిల్లలు ట్రై చేస్తాను కాళ్ళు పెట్టుకొని. సో కావ్య అయితే చాలా బాగా వెళ్తుందన్నమాట. సో కావ్య సిద్ధు ఇద్దరు ఒకే ఇయర్లో పెట్టారు, బట్ 1.5 మంత్ అయితే ఇద్దరికి గ్యాప్ ఉంది. సో చూడండి ఇద్దరు పోటాపోటీగా పరిగెడుతున్నారు. కావ్య అయితే స్పీడ్గా ఎక్కేస్తుంది. ఇది ఇక్కడ మా చిన్న కప్ప ఉంది, చిన్న బాత మీద తప్ప ఏడ కూర్చోలేదు, ఒక చోటు ఉండలేదు అస్సలు. ఆద్య అయితే ఒక్క నిమిషం కూడా అలసిపోలేదనమాట. ఎక్కడికైనా ఆడుకొని పోతే ఆద్య 2 నిమిషాలకి మమ్మీ ఎత్తుకొని కాళ్ళు వస్తాను, డాడీ ఎత్తుకో అంటుంది. సో అది అలాంటిది అస్సలు కనలేదనమాట, అంత బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడైతే. ఈమెకు తోడు హనీ, వీళ్ళిద్దరు కూడా వీళ్ళకు లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది. అట్లయిందన్న మా పిల్లలు అయితే కలిసిపోయి బాగా ఆడుకోవడానికి అయితే బాగా అనిపించింది. ఇక్కడ ఇద్దరు కూడా సో పోటాపోటుగా ఎక్కుతారు. సిద్ధు పాపం అంటే ఇతను బయట నుంచి ఎక్కేదానా ఎసరిగా ఎక్కలేకపోయాడు, కావ్య లోపల నుంచి ఎక్కుతూ బాగా ఎక్కింది. సిద్ధు అయితే స్లిప్పర్స్ వేసుకున్నాడు, అందుకే స్లిప్ అవుతుంది. సో ఈ అబ్బాయి ఎవరో కానీ నిజంగానే అంటే మాకెవరు తెలియదు, పక్కన ఆడుకోవడానికి అయితే వచ్చింది అబ్బాయి. సో వీళ్ళు ఆగిపోయి ఉంటే చూసి వీళ్ళు అరుస్తున్నారనమాట, మమ్మీ ఊపుదురని. కానీ అబ్బాయి పాపం నిజంగా సో చాలా మంచి అబ్బాయి ఎవరో. సో నేను ఊపుతారని అబ్బాయి ఏం మాట్లాడుకోకుండా వాళ్ళని తిప్పుతూ ఉంటాడు అనమాట. అదొక సరదా. సో 1-2 విరిగిపోయాయి. అలా అబ్బాయి అయితే వాళ్ళకు సపోర్ట్ చేసింది ఎవరో కానీ. అలా ఒక్కొక్కటి అనమాట. సో ఒక్క నిమిషం ఒక చోట లేకోకుండానే ఆడుకుంటాను. వీడు అక్కడ ఇరక్కుపోయి అయితే మా సిద్ధు ఏడుస్తాడంటే పైకి ఎక్కలేకపోతాడు అక్కడి నుంచి. కావ్యమో అక్కడ కూర్చుంది. మా ఆద్య అయితే అసలు మా కండలమైన చూడండి స్పీడ్గా ఎక్కుతా పోతుంది. నా భయం వేస్తుంది అక్కడ నుంచి కింద పడితే ఏ చెయ్యి ఇంకా ఇరిగిపోతుంది, కోడికి కదా ఉన్నట్టు చిన్న ఎంకాలు ఉంటాయి పడతానే ఇరిగిపోతుందని. అట్లా వాళ్ళ మామ సపోర్ట్ అయితే అట్లా కింద దిగేసినారు ఇద్దరు. సో చాలా బాగుందన్నమాట అడ్వెంచర్ సీన్స్ లాగా పిల్లలకు. సో ఇక్కడ చూడండి అన్నం వలన ప్రాణులు పుడతారు, వర్షం వలన అన్నం పుడుతుంది, ఆ వర్షం అడవుల వలన పుడుతుంది అనేది. సో కొటేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. సో వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి మోసపోయినట్లే అనమాట. సో అట్లా మనకు చాలా బాగుండాయి అన్నమాట. అసలు ఇక్కడ చెట్లు అనేది కానీ అంటే రకరకాల చెట్లు, పూల చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకొకటి కూడా మేమైతే అక్కడికి వెళ్ళి ఒక గార్డెన్ అయితే చూసాము. అది అంటే మనకు సినిమాల్లో అందరూ చూపిస్తారు కదా, అంటే చెట్లు అన్నీ ఉంటాయి దాంట్లో మధ్యలో వెళ్తే కన్ఫ్యూజన్ చేయడానికి. సో అలాంటి గార్డెన్ అనమాట ఆడ ఉండేది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇక్కడ ఉందనేది. అంటే సేమ్ మన మల్లెపూలు ఏ విధంగా అయితే ఉంటాయో సో మల్లె చెట్లు అన్నమాట. పూలు అయితే కొంచెం డిఫరెన్స్. ఇవి కొండమల్లెలంట, మేమైతే చూసాము, చాలా బాగా అనిపించింది. సో మొత్తం అంతా గ్రీనరీగా ఉందండి. సో ఇది గార్డెన్ అనమాట. ఈ గార్డెనే ఇదంతా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఏర్పాటు చేసింది, అండర్ గవర్నమెంట్ కింద అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం అంటే అన్ని కొండలే దగ్గర అయిందన్న మనకు వర్షాలు బాగా పడతాయి. సో ఇది చూసారు కదా, సేమ్ ఇది అనమాట.
ఇలా ఉంటుంది మనకు. సో మేము వెళ్ళడానికి ట్రై చేసినాం, కానీ మనిషి అనేది కనబడతాడు కాబట్టి మనం ఈజీగా వచ్చేయచ్చు. సో కొంచెం హైట్గా మనం రామోజీ ఫిల్మ్ సిటీస్ మూవీస్లో అందుకు చూస్తూ ఉంటాం కదా, ఇది కొంచెం హైట్ అయితే పెరగాలి ఇంకా. సో అట్లా హైట్ పెరిగినప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అయితే చాలా బాగుంటుంది అనుకొని మేమైతే జస్ట్ చెట్టు ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము. కొంచెం మల్లె చెట్టులాగే ఉన్నాయి. సో ఇవి చూడండి, సేమ్ మనకు మల్లె చెట్టులాగా, అంటే కొంచెం డిఫరెన్స్, కొండ మల్లెలు కాబట్టి కొంచెం చిన్న ఆకులు అయితే ఉంటాయి, అట్లా ఫ్లవర్స్ అనేది కూడా. సో ఈ మెజ్ అనేది నాకు బాగా నచ్చింది. పిల్లలు వదలడానికి అయితే బాగుండు. సో వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా టైం అయిపోయిందనమాట, అప్పటికే 12 అయిపోయింది. సో ఐస్ క్రీమ్ తింటాను, చూసారు కదా పెద్ద పిల్లలు చెప్పారు. మనం ఏది వద్దంటే అది చేయడమే మన ఇండియన్ థింగ్స్ అనమాట ఆడ. సో అబ్బాయిలు వాళ్ళు దాదాపు 20 years అబ్బాయిలు ఆ చిన్న దాంట్ల మీద అయితే ఆడుకుంటారు. మాకైతే భలే నవ్వు వచ్చింది, రచ్చరచ్చగా ఆడుకుంటారు వాళ్ళైతే. చూడ ఉయ్యాలు, అందుకే చాలా అయితే ఇరిగిపోయి ఉన్నాయి. సో ఇంకా 12 అయ్యేసరికి మా వాళ్ళకు కొంచెం ఫుడ్ పడాలి కదా. సో అలా ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకొని తిన్నాము అందరం కూడా. ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చుకొని అలా తింటూ ఉన్నారు. సో గ్యాప్కు తినేది, వెళ్ళి ఆడుకునేది, బాగా ఎంజాయ్ చేశారు. ఇలా ఏదైతే అడ్వెంచర్స్ ఉన్నాయో, ఏ కష్టం అయితే అవే చేశారనమాట. వీళ్ళు 5 నిమిషాలు ఒక్క చోట కూడా ఆడుకోలే. సో మా పిల్లలే ఉంటారా, అందరూ ఇలా ఉంటారా అనిపించింది. అక్కడికి మేము ఇంకా ఒకటి అవ్వగానే తినేసి శిల్పారామంకి వెళ్ళామండి. సో ఇదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ 2 అయితే చేశాను. సో శిల్పారామంకి వెళ్ళిన తర్వాత సో మాకు భారీగా ఒక మోసం అయితే జరిగింది. అక్కడ గేమ్స్ అయితే ఉంటాయి, గేమ్స్ అనేవి పెడతారు కానీ సో చాలా మోసం అనిపించింది. సో ఇక్కడ ఒక వీడియోలో అబ్బాయి వస్తాయి చూడండి. సో మేము తగిలినప్పటికి కూడా అబ్బాయి లేదు తగలేదని మాకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఇదేంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం.